రాజకీయాల్లో మరొక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే హీరో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమవుతున్న సందర్భంలో తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంట్రీ ఇచ్చారు. పొలిటికల్గా ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంట్రీలోకి రావడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త చర్చ మొదలైపోయింది. ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి మనందరికీ తెలిసిందే. చాలా సంవత్సరాల నుంచి తనే ఒక పార్టీని పెడదామని, రాజకీయంగా వద్దామని, సినిమా గ్లామర్ తోటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పదవి స్వీకారం చేస్తారని చెప్పేసి ఆయన అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి సందర్భం తమిళనాడులో నెలకొంది. కానీ చివరిగా 2017లో పార్టీ స్థాపిస్తాడంటూ రజనీకాంత్ చెప్పినా ఆ తర్వాత అనారోగ్య కారణాల చేత డ్రాప్ అయిపోయినటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ అభిమానులు కూడా ఇప్పుడు భారీ విజయ్ అందుకున్న సందర్భంలో కొంత అసహనంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో డిఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ని ఇప్పుడు కలవడం అనేది చర్చనీయాంశంగా మారింది. అసలు స్టాలిన్ని రజనీకాంత్ ఎందుకు కలిచారు? రాజకీయంగా ఏమైనా ప్లాన్ బి వ్యూహాన్ని అమలు చేసేందుకు ఈ భేటీ జరిగిందా, లేకుంటే ఓటమి పాలయ్యారు కాబట్టి సాధారణంగా తనని మందలించడానికా, లేకుంటే తనతో ఓదార్చడానికా అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళారా? ఎందుకంటే రజనీకాంత్కి స్టాలిన్కి గతంలో అనేక రకాలుగా సంబంధాలు ఉన్నాయి. 1995లో రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు కాంగ్రెస్ నుంచి అనుకున్నప్పటి నుంచి మొదలు పెడితే 2017 వరకు కూడా స్టాలిన్తో మంచి సంబంధాలే కొనసాగాయి. 1995లో కూడా కాంగ్రెస్ నుంచి ఎంట్రీ ఇస్తారు సూపర్ స్టార్ రజనీకాంత్ అనుకున్న సందర్భంలో అతను కాంగ్రెస్లోకి ఎంట్రీ కాకుండా 1999లో డిఎంకే కూటమికి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత ప్రచారం కూడా నేరుగా రజనీకాంత్ చేసినటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి తమిళ రాజకీయాలలో. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలలో అనేక సందర్భాలలో కూడా డిఎంకేకి మద్దతుగా, ఆ యొక్క కూటమికి మద్దతుగా, కాంగ్రెస్కి మద్దతుగా నిలబడ్డటువంటి సందర్భాలు గత రాజకీయాల్లో ఉన్నాయి. ఆ యొక్క సంబంధాలు స్టాలిన్కి రజనీకాంత్కి ఉన్నాయి. పొలిటికల్గా కొంత దూరంగా ఉన్నప్పటికీ సినిమాలే చేస్తూ రజనీకాంత్ ముందుకు వెళ్తున్న సందర్భం ఉన్నప్పటికీ కూడా ఆ పాత పరిచయాలతోటి ఎప్పుడు అవసరం ఉన్నా కూడా, లేదా స్టాలిన్కి ఏమైనా అవసరం ఉన్నా కూడా ఇంటికి వెళ్ళి మాట్లాడడమో, లేకుంటే ఆ పరిచయాలతోటి, స్నేహపూర్వక పరిచయాలతోటి మాట్లాడేటువంటి సందర్భాలు కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు ఒకవైపు ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి విజయ్ ఇప్పుడు భారీ విజయాన్ని సాధించి ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నటువంటి సందర్భంలో ఆల్ ఆఫ్ సడన్గా రజనీకాంత్ ఇదే సందర్భంలో స్టాలిన్ని కలవడానికి గల కారణాలేంటి? ఒకవైపు డిఎంకే తనను నమ్మి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, 5 ఎమ్మెల్యేలు మా వల్లనే గెలిచారు, అలాంటిది ఇప్పుడు మాకు సంబంధం లేకుండా ఎలా మద్దతు ఇస్తారో టీవీకే అంటూ కొంత అసంతృప్తిగా స్టాలిన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఏమైనా రాయబారం ఇక్కడ చేస్తున్నారా కాంగ్రెస్ పార్టీ నుంచి, లేదంటే తనకు నేనున్నాను, మీరు ఏమో దిగులు చెందకండి, ఓదార్పుగా వచ్చి మాట్లాడినటువంటి సందర్భం ఏమైనా ఉందా, లేకుంటే ప్లాన్ బి? ఇంకొక చర్చ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ మొత్తం కూడా విజయ్ వైపు మళ్ళీ అటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఒక హీరో ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో నిలబడబోతున్నటువంటి సందర్భం కాబట్టి, పదవి చేపట్టబోతున్నటువంటి సందర్భం కాబట్టి ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇప్పుడు విజయ్ వెనకే అడుగులు వేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇండస్ట్రీలో మొత్తం వర్గమంతా అటువైపు వెళ్లకుండా రజనీకాంత్ ఈ యొక్క భేటీలో చర్చించుకున్నారా? ఇండస్ట్రీలో తన వైపు కూడా అటు వెళ్లకుండా తన వైపు ఇండస్ట్రీ వైపు ఒక సైడ్ ఉండేలాగా చేసేటువంటి ప్రయత్నంలో దాకా మాట్లాడుకున్నారు. కానీ కీలకమైనటువంటి అంశాలైతే వీరి చర్చలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంట్లో ఉన్న స్టాలిన్ ఇంటికి వెళ్ళి రజనీకాంత్ గడిపినటువంటి సందర్భంలో చాలా ఇంపార్టెంట్ విషయాలైతే మాట్లాడుకున్నారు. ప్రస్తుత రాజకీయ అంశాలు, విజయ్ ముఖ్యమంత్రి అయ్యేటువంటి సందర్భము, మిగతా పార్టీలు మద్దతు ఇస్తున్నటువంటి విధానము, భవిష్యత్ రాజకీయాల పరిస్థితులు. ఎందుకంటే పార్లమెంట్లో డిఎంకే పార్టీకి ఉన్నటువంటి స్థానాలు మనందరికీ తెలిసిందే. ఇక్కడ రాష్ట్రంలో ఓడిపోయినప్పటికీ, ముఖ్యమంత్రి పదవి లేకపోయినప్పటికీ స్టిల్ ఇప్పటికీ దేశంలో కింగ్ మేకర్గా డిఎంకే పార్టీయే ఉంది. స్థానిక పార్టీ, లోకల్ పార్టీ ఆ స్థాయిలో ఎంపీ స్థానాలు ఉన్నటువంటి రాజ్యసభ, లోక్సభ 2 స్థానాలలో కూడా 2 సభల్లో కూడా అత్యధిక స్థానాలు ఉన్నటువంటి పార్టీ, బలమైనటువంటి పార్టీ డిఎంకేనే ఉంది. ఇంకా పార్లమెంట్ ఎన్నికలు రావడానికి 2 సంవత్సరాలకు పైగా కాలం ఉంది, 2.5 సంవత్సరాలు ఉంది. కాబట్టి దేశ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించడానికైతే స్టాలిన్కి చాలా క్లియర్గా అవకాశం ఉంది ఇంకా 2.5 సంవత్సరాల వరకు. రాష్ట్రంలో పదవి కోల్పోయినా కూడా దేశంలో మాత్రం కింగ్ మేకర్గా ఉండేటువంటి అవకాశం స్టాలిన్కి ఉంది. కాకపోతే ఎమ్మెల్యేగా, ఎంపీగా తను ప్రాతినిధ్యంలో లేడు, కానీ తన పార్టీ అభ్యర్థులు ఉన్నారు కాబట్టి పార్టీతోటి ఆ యొక్క పరిస్థితిని మెయింటైన్ చేసే అవకాశం ఉంది. కానీ ఏదేమైనా రజనీకాంత్ ఆల్ ఆఫ్ సడన్గా స్టాలిన్ని కలవడం అనేది ఆసక్తికి పరిణామంగా మారింది. ఇన్ కేస్ అంటే గెలిచినటువంటి విజయ్తో భేటీ అవ్వడం సాధారణమైనటువంటి విషయం. తమ కొలీగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక హీరో గెలిచారు, ముఖ్యమంత్రిగా పదవి చేపడుతున్నారు, తనకు అభినందనలు తెలపడం, అలా కలిస్తే పెద్దగా ఇంత చర్చనీయ విషయం కాకపోతే మాజీ సీఎం ఇప్పుడు ఓడిపోయినటువంటి వ్యక్తి, ప్రత్యర్థి పార్టీ గెలిచినటువంటి పార్టీ కాకుండా డిఎంకే పార్టీ అధినేత తనతో భేటీ ఇవ్వడం పట్లనే ఏదైనా ప్లాన్ బి అమలు చేయబోతున్నారా? భవిష్యత్ రాజకీయాలలో విజయ్ని అడ్డుకోవడానికి
రజనీ సపోర్ట్తో ముందుకు వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రజనీ ఫ్యాన్స్ కూడా చాలామంది కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం, మీరు పార్టీ పెట్టండి, మీ వెనక మేము ఉంటాం, మీరు పార్టీ పెట్టండి, రాష్ట్రంలో మన పార్టీ అధికారంలోకి వస్తుందంటూ చాలామంది అభిమానులు, రజనీకాంత్ అభిమానులందరూ కూడా రజనీకాంత్ని వెనక నుంచి పుష్ చేసి వాళ్ళు అలసిపోయారు. ఇప్పుడు విజయ్ ఈ భారీ విజయం తర్వాత వారందరూ కూడా, రజనీకాంత్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇదేదో అప్పుడే రజనీకాంత్ పెడితే మాకు కూడా ఈ యొక్క అవకాశం తప్పేది, మనమే గెలిచే వాళ్ళం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రజనీ ఫ్యాన్స్ అందరూ కూడా. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్ల వరకైనా కూడా అప్పటికేమైనా రజనీ రంగంలోకి దిగేటువంటి అవకాశం ఏముందా, అలాంటి పరిస్థితి రాజకీయాల్లో వచ్చేటువంటి అవకాశం ఉందా? ఇప్పటికే వయసు మీద పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ రజనీకాంత్ గతంలోనే చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆ స్టెప్ వేస్తే మళ్ళీ యూటర్న్లో మారేటువంటి అవకాశం ఉంటుంది. ఏం జరుగుతుందనేది ఇప్పుడే చెప్పలేం. కానీ తమిళనాడు రాజకీయాల్లో రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విజయ్ అన్నటువంటి కొన్ని గంటల ముందు జరిగినటువంటి ఈ యొక్క ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఒకవైపు గవర్నర్ని కలిశారు, మద్దతు లేఖలు ఇచ్చారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మద్దతు అడిగారు విజయ్. మరొక వైపు స్టాలిన్ని రజనీకాంత్ కలిశారు, అక్కడ వారు మాట్లాడుకున్నారు. రాజకీయ పరిస్థితులకు సంబంధించి స్టాలిన్ని ఓదార్చడము, ఇతరత్ర వ్యూహాలకు సంబంధించి మాట్లాడుకున్నటువంటి అంశం అయితే చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీలో మరి ఏం మాట్లాడుకున్నారు, భవిష్యత్ రాజకీయాలలో రజనీకాంత్ పాత్ర ఏ రకంగా ఉండబోతుంది, సూపర్ స్టార్ రజనీకాంత్ నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం ఏమన్నా ఉందా ఈ సందర్భంగా, లేదంటే పరోక్షంగానే తన మద్దతుతోటి రాబోయే రాజకీయాలలో, తమిళనాడు రాజకీయాలలో క్రియాశీలక పాత్ర ఏమైనా పోషించేది ఉందా అనేది వేచి చూడాలి.